జనరల్లీ ఫర్టిలిటీ కోసం కానీ, ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ అంటూ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి టైమ్డ్ ఇంటర్‌కోర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఈ టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అంటే ఏంది? ఎందుకు టైమ్డ్ ఇంటర్‌కోర్స్ స్పెసిఫికల్లీ పట్టుకోవాలి అనేది చెప్పదలుచుకున్నాను. టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అనేది లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవమ్‌ని దృష్టిలో పెట్టుకొని కానీ, లైఫ్ స్పాన్ ఆఫ్ స్పెర్మ్‌ని దృష్టిలో పెట్టుకొని కానీ చెప్తారు. ఎ ఎందుకంటే ఓవమ్‌కి లైఫ్ స్పాన్ ఎప్పుడైతే ఓవమ్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఆడవాళ్ళ అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 24 గంటలు మాత్రమే. సో, ఈ 24 గంటలు దృష్టిలో పెట్టుకొని మీకు టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అదే విధంగా స్పెర్మ్‌కి 70 చాలామంది అడుగుతారు. స్పెర్మ్‌కి లైఫ్ స్పాన్ ఎంత టైమ్ ఉంటుంది మేడం అని అడుగుతారు. స్పెర్మ్‌కి లైఫ్ స్పాన్ వచ్చేసి 72 అవర్స్ అంటే ఒక 2-3 డేస్ ఆఫ్ స్పెర్మ్‌ది లైఫ్ స్పాన్ ఉంటుంది. కానీ యాక్టివ్ మొటైల్ ఫార్మ్స్ అనేది ఎప్పుడైతే 24 గంటల్లో యాక్టివ్‌గా ఉండే ఫార్మ్స్, నార్మల్ ఫార్మ్స్ అనేది హెల్తీగా ఉన్నప్పుడు కన్సెప్షన్ జరగడానికి అదే 24 గంటల లైఫ్ స్పాన్ అండం అనేది ఫీమేల్ అండం అనేది విడుదలైన టైంలో ఇంటర్‌కోర్స్ అనేది జరిగినట్టయితే కన్సెప్షన్ అనేది ఈజీ జరుగుతుంది. కాబట్టి దీన్ని టైమ్డ్ ఇంటర్‌కోర్స్ కింద అంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే డైలీ చేసుకుంటే చాలామంది అంటారు. డైలీ యాక్టివిటీ వచ్చినప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ పాసిబుల్ కాదా? ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయా మేడం అని. కానీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అండి. మేము చెప్పేది ఆల్టర్‌నేట్ డే అనేది అట్‌లీస్ట్ 2 డేస్ కంటే ఎక్కువ గ్యాప్ రాకూడదు అని ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే టైమ్డ్ ఇంటర్‌కోర్స్ ఒకరోజు తప్పించి ఒకరోజైనా ఇంటర్‌కోర్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్సీవ్‌మెంట్ ఉంటుంది.